ఇక సెకండ్ కామెంట్ ఏంటంటే, సార్ ఏఐబి ఎగ్జామ్కి వచ్చేసి మేము ఎలాంటి బుక్స్ తీసుకెళ్ళాలి అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వమన్నారు. డెఫినెట్గా నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇస్తాను, బట్ కానీ అది ఈ వీడియోలో అయితే కాదు. బికాజ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి 3 స్టేజెస్ అనేవి ఉంటాయి అని చెప్పాను. ఒకటి సబ్జెక్ట్స్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాము, 19 సబ్జెక్ట్స్ గురించి, అండ్ అలాగే మిగతా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అలాగే రివిజన్ ఎలా చేసుకోవాలి అది వచ్చేసి నేను ఫర్దర్గా వచ్చే వీడియోలో చెప్తాను. అండ్ అలాగే మెయిన్గా వచ్చేసి మనం ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మనం ఎలాంటి బుక్ అయినా చదవచ్చు, కానీ ఎగ్జామ్కి ప్రాపర్గా ఇలాంటి బుక్కే తీసుకెళ్ళాలి అనేదైనా ఉందా అంటే ఎస్, డెఫినెట్గా మన ఎగ్జామ్కి వచ్చేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అలాంటి బుక్స్, అలాంటి ప్రింటెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం తీసుకెళ్ళాలి. మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఈ ఏఐబి బుక్స్ వచ్చేంత వరకు నేను ఆగి మీకు చూపిద్దామనే నేను ఇన్ని రోజులైతే ఆగాను. ఇది వచ్చేసి నాకు అమెజాన్లో వచ్చింది, స్టూడెంట్ ఎడిషన్ ఫర్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ కండక్ట్ బై ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది ఇలాంటి బుక్ ఏదైతే ఉందో దీన్ని మనం తీసుకెళ్ళొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కింద చూసారా వితౌట్ నోట్, ఈ పాయింట్ అండ్ అలాగే దీన్ని కన్సిడర్ చేస్తారు. డెఫినెట్గా మీరు ఇలా ఉన్న బుక్స్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇక రేపటి నుంచి వచ్చేసి మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీలో చాలా మంది ఇండెక్స్ ఆల్రెడీ చదువుతూనే ఉండొచ్చు, మీరు చదువుతూ ఉండండి. నేను వచ్చేసి రేపటి నుంచి అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోజుకి ఒక్క వీడియో అన్న తీసి మీరు ఎగ్జామ్ పాస్ అవడానికి నేను వన్ ఆఫ్ ద కొంతైనా మీకు సపోర్ట్ చేద్దాము అని నేను అనుకుంటున్నా. కాబట్టి నా వీడియోస్ని కూడా ఫాలో అవ్వండి. అందరికీ థ్యాంక్ యూ.